తిరుపతి నగరపాలక సంస్థ డంపింగ్ యార్డ్ను మంత్రి నారాయణ పరిశీలించారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పులతో పాటు 85 లక్షల టన్నుల చెత్త వదిలి వెళ్లింది. 2014 నుంచి 19 కాలంలో స్వచ్ఛంద కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్యం కార్యక్రమాలు రాగానే యంత్రాలను మూలన పడేసిందని మంత్రి అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక 85 లక్షల టన్నుల చెత్తను తొలగించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అక్టోబర్ 2 నాటికి చెత్త తొలగించాలని నిర్దేశించారన్నారు. ఇప్పటివరకు 50 లక్షల టన్నుల చెత్త తొలగించారన్నారు. లక్ష్యాన్ని పూర్తి చేయని నగరపాలక సంస్థలకు వెళ్లి నేరుగా పరిశీలిస్తున్నట్లుగా తెలిపారు. ప్రభుత్వం చేసిన ఆర్థిక వ్యవస్థ అవకతవకలతో 10 లక్షల కోట్ల అప్పుని ఈ ప్రభుత్వానికి వదిలేసిపోవడమే కాకుండా 85 లక్షల టన్నుల చెత్తను కూడా వదిలేసిపోయింది. అయితే ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి శానిటేషన్ హై ప్రయారిటీ ఇస్తూ 2014-19లో స్వచ్ఛాంద అనే కార్పొరేషన్ పెట్టడం జరిగింది. అనేకమైన ఎక్విప్మెంట్స్ కూడా కొనిచ్చాం మున్సిపాలిటీస్, కానీ ఎక్విప్మెంట్స్ అని గత ప్రభుత్వం మూలపడేసింది. సరే, లెగసీ తీసుకుంటే 85 లక్షల లెగసీ. అయితే ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం రాగానే మొదటి అక్టోబర్ 2వ తేదీ అంటే లాస్ట్ అక్టోబర్ 2వ తేదీ మచిలీపట్నం అనౌన్స్ చేశాడు. రాబోయే 1 year లో కరెక్ట్ గా 365 రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న 85 లక్షల యొక్క లెగసీని పూర్తి చేయాలి, ఎక్కడా ఉంచకూడదని మున్సిపల్ శాఖ ఆదేశించడం జరిగింది. అనేక రకాలుగా డిస్కస్ చేసి రాష్ట్రంలో ఉన్న వాటిని క్లస్టర్స్ చేసి టెండర్లు పిలవటం జరిగింది. వాళ్ళు ఈరోజు లెగసీని ఎంతో వేగవంతంగా ఈరోజు చేస్తూ ఉన్నారు. దాదాపు 85 లక్షలు, ఇప్పుడు మిగిలిన 35 లక్షలు. 85 లక్షలు 40 లక్షలు ఫీల్ చేసాం. మరొక 35 లక్షలు ఉన్నది. ఉండేది ఎంతంటే 3.5 months ఉంది. ఈ నెల 15 రోజులు అక్టోబర్ 2 పూర్తి కావాలని ముఖ్యమంత్రి ఆలోచించారు. ఈ 3.5 నెలల్లో ఈ బ్యాలెన్స్ 35 లక్షలు అయ్యేటట్టుగా వర్క్ చేస్తున్నాం రాష్ట్రం అంతా. ఈ నేపథ్యంలో తిరుపతి తీసుకుంటే అయితే రోజు ఇక్కడ 2700 టన్నులు చేస్తేనే అవుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ రాష్ట్రంలో ఉన్న లెగసీ అక్టోబర్ 2వ తేదీకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించిన ప్రకారం మచిలీపట్నం స్వచ్ఛాంద కార్యక్రమంలో పబ్లిక్ లో ఏదైతే చెప్పారో దానికి కట్టుబడి ఈ రోజు మున్సిపల్ శాఖ పూర్తి చేసే విధంగా చేస్తుంది.